ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ముందు నుంచి ఏదైతే చెప్తున్నో అదే జరిగింది. ఎవరైతే అగ్రికల్చర్ వీసా మీద వచ్చి 90% వారిపోరని చెప్పినా కదా, అయితే ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయలీ గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళకు కూడా ఇండియాకు జవాబు ఇవ్వబడుతుంది. అందులో ఒక ఇండియా వారు లేరు, చాలా కంట్రీస్ వారు ఉన్నారు. అయితే ఒక్కడే రోజు 40 మందిని పట్టుకున్నారు. 45 మందిని పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేయబోతున్నారు. అయితే ఈ వీడియో చూడండి, ఈ వీడియో క్లిప్ చూడండి. Yom Tov. బై ఇజ్రాయలీ గవర్నమెంట్ని దీన్ని జారీ చేసింది. ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగులో స్వాగతం సుస్వాగతం. అక్కడ నా వీడియోస్ మొదటిసారి చూసినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో మనం వీడియోలోకి వెళ్దాం. నేను ఆల్రెడీ హిందీలో వీడియో చేసిన. అందరు అడుగుతారు, అన్న తెలుగులో వీడియో ఇవ్వ కొంతమందికి అర్థం కానీ. అయితే నా టైం లేకుండా ఇక పనికి వెళ్తున్నాయి. నేను మీకు చెప్దామని ఈ వీడియో కోసం నేను చెప్తున్నాను. ఎవరైతే అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ ఏ విధం మీద నచ్చన్న, మీరు ఏ విధం మీద అయితే వచ్చి అదే విధం మీద పనిచేయరు అన్న. ఏంటంటే ఇక్కడ బాగా సర్చింగ్ నడుస్తుంది. ఇజ్రాయలీ గవర్నమెంట్ కానీ, ఇజ్రాయలీ పోలీసు కానీ, ఇజ్రాయల్ ఇమిగ్రేషన్ కానీ చాలా స్ట్రాంగ్ మామ. అందుకే మామ మీరు ఏ విధం మీద వచ్చినా అదే విధంగా పనిచేయండి. వాళ్ళు ఎక్కడున్నా కానీ మీకు లెంకి పట్టుకుంటారు. అందుకోసమని అయితే మొన్న 45 మంది పట్టినని చెప్పినా కదా. అయితే రీసెంట్గా నేను పనికి పోతున్న నాకు ఫోన్ వచ్చింది మామ. ఈరోజు ఇద్దరిని నేను పనిచేసే కాడికి వెళ్ళి ఇద్దరిని పట్టుకపోయారట. అందుకోసం మనం 4 పైసల కోసం మీరు ఎక్క ఆశపడి పెద్ద అజయ్ గురు మామ. అయితే ఎవరైతే ఇండియాకి వెళ్ళి ఇప్పుడు ఇజ్రాయల్ వస్తారో కొత్తగా, నాది ఒక్కటే అడ్వైస్ అన్న, మీరు ఏ పని మీద వచ్చిర్రో అదే పని చేసుకోండి. మా ఫ్రెండ్ ఉన్నాడని, ఎవడో ఉన్నాడని, వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడని, నేను కూడా ఎక్కువ సంపాదిస్తాను దురాశకి వెళ్ళారనుకో, ఇమిగ్రేషన్ పట్టిందనుకో, సీదా మిమ్మల్ని ఇండియాకు డిపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే 45 మంది డిపోర్ట్ చేసింది. ఇవాళ కూడా 2 డిపోర్ట్ అయినారు. వీళ్ళు అగ్రికల్చర్ మీద వచ్చి వేరే మంది పనిచేస్తున్నారట. ఒక ఇండియా వాళ్ళే కాదు అన్న, ఇండియా ఎవరైనా కానీ ఏ దేశంలో అయినా పట్టుతురు, పంపిస్తుర్రు. అందుకోసమనే నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి ఇజ్రాయల్ వస్తుర్రో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తుర్రో. మీరు దుబాయ్లో మస్కాట్లో సంపాదించిన పైసా ఇక్కడ ఎంత దొరుకుతుందన్న మీకు? అంతకన్నా ఎక్కువ ఏం కావాలా? మీరు 4 పైసలు ఎక్కువ దొరుకుతాయని వాడెవడో కమాయిస్తున్నాడని మీరు ఆశపడ్డారనుకో, మీ జీవితం ఖరాబ్. తిరిగి మళ్ళీ ఇజ్రాయల్కి మీరు రాలేరు. అర్థం చేసుకోండి. మీరు దురాశకు పోయి దుఃఖంలో పడకుండ్రి. ఏ పని మీద వస్తే అదే పని చేసుకోర్రి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోలు మీరు వీడియోలు చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరన్న. సబ్స్క్రైబ్ చేయండి మామ. ఏంది మామ ఇది? సబ్స్క్రైబ్ చేయండి. నీకు నేను అప్డేట్ ఇస్తున్నా కదా మామ. సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్.